ప్రకాశం జిల్లా కొండేపి మండలం కట్టావారిపాలెం గ్రామము శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయ ప్రాంగణమున జంట నాగేంద్ర స్వామి వారి శిలా విగ్రహ స్థిర ప్రతిష్ఠా మహోత్సవము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవములు 26 నవంబర్ 2025. జనజీవనములో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలరారుతూ ఉన్నది. తెలుగునాట ఈ పండగ వలనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులు పొంది ప్రజలు సకల శుభములు, ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలను అనుభవిస్తున్నారు. శివుడి రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈనాడున జన్మించినట్లుగా ఆయన జన్మదిన మహోత్సవములను కూడా నిర్వర్తిస్తుంటారు. ఈ స్వామినే కార్తికేయుడని, స్కందుడు, షణ్ముఖుడు, గుహుడు, కుమారస్వామి అనే పేర్లతో పిలుస్తుంటారు. తారకాసుర సంహార నేపథ్యంలో ఈ కుమారస్వామి జననానికి సంబంధించినటువంటి పురాణ ఇతిహాసాలు మనం గమనిస్తూనే ఉంటాం. మహాబలిష్ఠుడైన తారకాసురుడిని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవటం, తలుచుకోవటం కనిపిస్తుంది. అతి సామాన్య ప్రజల నుంచి ఉన్నత తపోనిష్టలు నిర్వహించేటువంటి వారందరూ ఈ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. సంతానం కోసం, శత్రు విజయాల కోసం స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సాంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు ఈ రోజున ఉపవాసం ఉండి మంత్రాన్ని మరింతగా జపిస్తూ ఉంటారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని స్కంద షష్ఠి లేదా సుబ్బరాగ షష్ఠి అని కూడా పిలుస్తుంటారు. సుబ్రహ్మణ్య స్వామి జన్మదినాన్ని మరియు తారకాసురుడిని సంహరించిన రోజును ఈ పండగ పర్వదినం సూచిస్తుంది. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉపవాసాలు పాటిస్తారు, పూజలు నిర్వహిస్తారు మరియు స్వామివారిని దేవసేనతో సహా ఆయన వివాహాన్ని స్మరించుకుంటారు. ఈ షష్ఠిని ఆచరించటం వల్ల వివాహ, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ప్రాముఖ్యత మరియు వైభవములు. తారకాసుర సంహారము. 3 లోకాలను పీడిస్తున్న తారకాసురుడిని సంహరించడానికి దేవతల కోరిక మేరకు సుబ్రహ్మణ్య స్వామి వారు జన్మించారు. దేవసేనతో వివాహం. దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు దేవసేనతో సుబ్రహ్మణ్య స్వామికి వైభవంగా వివాహం జరిపించారు. ఈ రోజునే సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు. ఈ రోజున స్వామిని ఆరాధించటం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు, కష్ట నష్టాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. ఈ పండుగ ఆధ్యాత్మిక వృద్ధిని, జ్ఞానాన్ని పెంచుతుంది. ఆచరణలో ఉపవాస దీక్షగా భక్తులు ఈ రోజున నక్త నిర్వహణ దీక్షలు చేపడుతూ ఉంటారు. పూజలు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు కూడా నిర్వర్తిస్తారు. అనేక చోట్ల శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి కళ్యాణ మహోత్సవములు కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. అలాగనే మన కట్టావారిపాలెం గ్రామము, కొండేపి మండలము, ఈ ఉభయ గ్రామాలకు నడుమున సర్వాంగ సుందరముగా రూపుదిద్దుకొని
ఆదిత్యాది నవగ్రహములు, అభయాంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, స్ఫటికలింగము, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నాగేంద్రస్వామి, మాలికాపురత్తమ్మ, గణాధిపతులు, శ్రీమణికంఠుడు, అయ్యప్ప స్వామి సుమారుగా 8 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠలు నిర్వర్తించుకొని భక్తుల కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవల్లిగా, ఆనంద నిలయముగా ఆ హరిహరాసనం అలరారుతూ ఉన్నది. ఈ క్షేత్ర ప్రాంగణమున భక్తుల సహాయ సహకారములతో, విగ్రహధాతల సౌజన్యముతో శ్రవణ్ గారు, వారి ధర్మపత్ని, వారి కుటుంబ సభ్యులు నాగేంద్ర స్వామి వారి యొక్క శిలా విగ్రహ స్థిర ప్రతిష్ఠా మహోత్సవములను నిర్వహించుటకు సంకల్పించుకొని మొదటి రోజుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము, దీక్షాధారణ, దీప ప్రజ్వలనము, అలాగే పతాక ఆవిష్కరణ, గవ్యారాధనలు, ప్రధాన కలశస్థాపన, సర్వతో భద్రమండల ఆరాధనలు, నవనాగేంద్రారాధనలు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని సాయంకాలమందు ప్రదోష వేళ వల్మీక పూజ, అంకురారోపణము, అగ్ని ప్రతిష్ఠ, లక్ష్మీ గణేశ హవనము, సర్వతో భద్రమండలము, నవగ్రహ యోగిని, క్షేత్రపాలక, ఏకాశీతి పదవాస్తు గణదేవత ఆరాధనలు, సర్ప సూక్త హవనములు ఇత్యాదివన్నీ కూడా పురస్కరించుకొని కూష్మాండ దీపములు, 365 జంభేరీ ఫల దీపములు అనగా నిమ్మ డొప్పలతోటి దీపోత్సవ కార్యక్రమాన్ని పుణ్య దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తాదులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులను పొంది తరించారు. 26వ తేదీన సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి సుప్రభాత సేవ, మంగళ వాయిద్యములు, భూపూజలు, గర్తన్యాసము, ధాతున్యాసము, బీజన్యాసము, నవరత్నములు, పాదరస పాషాణములు, పంచలోహ స్థాపనములు, సుముహూర్త యంత్రస్థాపనలు, అనంతరం శిలా విగ్రహ స్థిర ప్రతిష్ఠా మహోత్సవములు నిర్వహించారు. కళాన్యాస హోమములు, నేత్రోన్మేళనము, అలాగే ధేను దర్పణ దర్శనము, మహాకుంభాభిషేకములు, అవబురద స్నానము, మహదాశీర్వచనములు ఇత్యాది కార్యక్రమములని కూడా నిర్వహించారు. ఆ తర్వాత జరుగుతూ ఉన్న అన్న సంతర్పణలలో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి నాగేంద్ర స్వామి వారి అనుగ్రహాన్ని పొంది తరించారు. ఈ కార్యక్రమానికి ప్రతిరోజు కూడా 300 నుండి 500 మందికి సుమారుగా భవానీ దీక్షాపరులకు, శివదీక్షా స్వాములకు, అయ్యప్ప స్వామి వారి దీక్షా స్వాములకు సద్ది భోజన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి అన్న సంతర్పణ కార్యక్రమాలను నిర్వహించారు. భక్తాదులందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసారా పూజించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులను పొంది తరించారు. శుభం భవతు. ఓం నమో భగవతే రుద్రాయ.
శరవణ భవ. శం శరవణ భవ. శం శరవణ భవ. శుభం. వాళ్ళు వస్తే నిమ్మకాయ బట్టలు 350 బొత్తులేమో నానేసా. వాళ్ళు వస్తే నిమ్మకాయ బట్టలు 350 బొత్తులేమో నానేసా. వాళ్ళు వస్తే నిమ్మకాయ బట్టలు 350 బొత్తులేమో నానేసా. వాళ్ళు వస్తే